హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పార్టీల్లో ఒక పేచీకు కారణమవుతుందంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపించనుంది. కూటమిలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఒక రాజీ ఫార్ములా ఉందో అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనేది ఇప్పటికే ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఒక అభియోగం, ముఖ్యంగా జనసేన, బీజేపీ నుంచి. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కొత్త సవాలు ఎదురవుతుంది తెలుగుదేశం పార్టీకి. ఇందులో జనసేనని పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఏముంది, ఇవన్నీ పక్కన పెడితే జన సైనికులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 20% సీట్లు తమకే కేటాయించాలని చెప్పి పట్టుబడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం జనసేనకి సంబంధించి ఒక కార్యక్రమం నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అది ఉద్యమి, అంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి పేరుతో జరుగుతోంది. దీన్ని ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే ఇది ఏ స్థాయిలో జరుగుతోంది, ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది, సభ్యత్వ నమోదు గట్టిగా జరుగుతుందా లేదా, ఈ విషయాలు మనకు అనవసరం. ఇక్కడ ఆ విషయాల్లోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఇక్కడ జనసేన ఉద్యమికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి జన సైనికుడు ఒకే డిమాండ్ చేస్తున్నాడు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో ఈ ప్రతి కార్యక్రమంలోనూ జన సైనికుడు, జనసేన నేతలు, స్థానిక నేతలు ఒకే డిమాండ్ చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకు ఖచ్చితంగా 20% సీట్లు కేటాయించాలని. 2024 ఎన్నికల్లో జనసేనకు 13% సీట్లు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. 21 సీట్లు ఇస్తే 21 సీట్లు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ బలాన్ని ఆధారంగా చూపించి ఇప్పుడు జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి, అంటే జనసేన పార్టీ బలం ఇది అని తెలుగుదేశం పార్టీకి చూపించే ప్రయత్నం జరుగుతోంది. అలా చూపించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున, అంటే 20% సీట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కోరాలి. ఆ డిమాండ్ ఏదో వినిపించాలి, తమ బలం ఏదో తెలుగుదేశానికి చూపించాలనేది ప్రతి జనసేన సైనికుడు ప్రతి సమావేశంలోనూ ఘంటాబద్ధంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది జనసేన కార్యకర్తల సైడ్ నుంచి ఉన్నది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ అయితే క్షేత్రస్థాయిలో తమకు అంత బలం లేదు, ఆ వాస్తవం తెలుసు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ సీట్లను కోరడం మంచిది కాదు అని 2024లో 21 సీట్లు కేటాయించినప్పుడు చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత కూడా ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. మరో 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎంగా చూడాలని కోరుకుంటున్నానంటూ పదే పదే చెబుతుండడమే కాకుండా ఎక్కడైనా కూటమిలో, అంటే ముఖ్యంగా జనసేన తెలుగుదేశం మధ్య క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే జనసేన కార్యకర్తలు లేదా ద్వితీయ శ్రేణి నాయకులు లేదా జన సైనికులే సర్దుకుపోవాలి, త్యాగాలకు సిద్ధం కావాలి. అంటే ఎంతసేపు సర్దుకుపోవాల్సింది, త్యాగాలు చేయాల్సింది తమ పార్టీనే అని చెప్పి జన సైనికుడికి ఇప్పటి నుంచే ఆయన ప్రతి సందర్భంలోనూ లేదా సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు ప్రతి జన సైనికుడు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% సీట్లు ఖచ్చితంగా డిమాండ్ చేద్దామని ఒక జన సైనికుడి ఆలోచన ఎంతవరకు అమలవుతుంది? జన సైనికులు అయితే తమ బలాన్ని పెంచుకుని పెద్ద ఎత్తున సీట్లు పొందాలని చెప్పి కోరుకుంటున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి పార్టీల విషయానికి వచ్చేసరికి. ఎందుకంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలి. ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ఆ పార్టీలకు సంబంధించినంత వరకు కొన్ని పదవులు ఉండాలి. అవి ఎంపీపీ పదవులు కావచ్చు, వైస్ సర్పంచ్ పదవులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. సో ఈ క్రమంలో అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఒక గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పదవుల కోసం ఒక ఆధిపత్యం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దానిపై ఆ గ్రామంలో లేదా ఆ మండలంలో ఉన్నటువంటి పట్టు ఆధారపడి ఉంటుంది. అందుకే జనసేన ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% సీట్లు కావాలని కోరుకుంటుంది. కానీ టీడీపీ మాత్రం బలం లేదనే కారణంతో, ఒకవేళ బలం ఉన్నా లేకపోయినా
జనసేన కోరినట్టు 20% సీట్లు ఇస్తే అది ఖచ్చితంగా తమకు ఒక ఎదురు దెబ్బ అని తెలుగుదేశం భావిస్తుంది. ఎందుకంటే ఒకవేళ జనసేన అక్కడ ఓడినా నెగ్గినా భవిష్యత్తులో టీడీపీకి అది గట్టి చెక్ పడే పరిస్థితి ఉంటుంది. నేను సపోజ్ ఒక ఎక్స్ అనే ఒక మండలంలో స్థానిక జనసేనకు కేటాయిస్తే ఆ జనసేన అక్కడ బలపడితే ఆ తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి? సో అందుకే టీడీపీ స్థానిక నాయకత్వం దీనికి ముఖ్యంగా జనసేన కోరుతున్న విధంగా 20% సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే తెలుగుదేశం జనసేన అధినాయకులు సర్దుకుపోయినా, అధినాయకులు అంగీకరించకపోయినా, అంటే జనసేన కోరినట్టు 20% సీట్లు ఇచ్చినా, ఒకవేళ జనసేన కోరినట్టు 20% సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించకపోయినా, ఇందులో ఏది జరిగినా ఏది జరగకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన టీడీపీ మధ్య ఒక ఓట్ షేరింగ్ అయితే 2024లో కనిపించిందో అది ఇక్కడ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇది ఒకవేళ తమకు కావలసినటువంటి సీట్లు ఇవ్వనప్పుడు అదే ఓట్ షేరింగ్ ప్రతిబింబిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి ఒక చెక్ పట్టే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం ఆధిపత్యాన్ని తగ్గించే పరిస్థితిగా కనిపించనుంది. సో ఈ క్రమంలోనే జనసేన చేస్తున్నటువంటి ఈ డిమాండ్పై పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ కళ్యాణ్ దీన్ని ఒప్పుకుంటారా లేదో తెలియదు. తెలుగుదేశం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోదనే చెప్పాలి. మరి తెలుగుదేశం ఒప్పుకోనప్పుడు జన సైనికులు తమ డిమాండ్ ఒప్పుకోనప్పుడు వాళ్ళు క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% సీట్లు ఇవ్వకపోతే తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినా సరే పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తారా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో రాజకీయాలు వేరేగా ఉంటాయి. ముఖ్యంగా గ్రామ మండల స్థాయిలో రాజకీయాలకు అధినాయకులు చెప్పినట్టు జరగవు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, స్థానిక నాయకత్వం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. స్థానికంగా పార్టీ బలపడాలన్నా, స్థానికంగా ఆ వ్యక్తి ఆ రాజకీయ నేత పట్టు ఉండాలన్నా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవి అవసరం. అందుకే జనసేన 20% సీట్లు అడుగుతోంది. దీనికి టీడీపీ సుముఖంగా ఉండకపోవచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అంగీకరించకపోయినా జన సైనికులు మాత్రం ఈసారి తమ జనసేనాని అధినేత సూచనల మేరకు పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య చాలా పెద్ద సవాలుగా మారనుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకు, జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సయోధ్య కుదురుతుందా అంటే అది అనుమానంగానే కనిపిస్తుంది.